అందరికీ షలోమ్. ఈరోజు హీబ్రూ వర్ణమాల యొక్క రెండవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. దీన్ని బెత్ అని అంటారు. సంఖ్యా విలువ 2, ధ్వని దాగేజ్. ఆంగ్లంలో దీన్ని బి అంటారు. అర్థం ఇల్లు. ఇది రెండవ అక్షరం. 3 పంక్తులను కలిగి ఉంటుంది. 2 క్షితిజ సమాంతర మరియు 1 నిలువు. ఈ 3 పంక్తులు తూర్పు, దక్షిణం మరియు పడమర దిశలను సూచిస్తాయి. పైన ఉన్న క్షితిజ సమాంతర రేఖ తూర్పును సూచిస్తుంది. నిలువు రేఖ దక్షిణం మరియు దిగువ క్షితిజ సమాంతర రేఖ పశ్చిమ. బెత్ యొక్క రూపకల్పన సూర్యుని మార్గాన్ని పోలి ఉంటుంది. ఇది తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తుంది. అక్షరం బెత్ ప్రపంచ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. టోలెమీ రెండవ రాజు 283-246 BCE తోరా యొక్క గ్రీకు అనువాదాన్ని కోరుకున్నాడు. అంటే ఈ తోరాని గ్రీకులో రాయమని ఆయన కోరుకోవడం అనేది జరిగింది. అతను 72 మంది ఇశ్రాయేలు పెద్దలను సేకరించి 72 వేర్వేరు ప్రదేశాల్లో వారిని నిర్బంధించాడు. అతను వారిలో ప్రతి ఒక్కరిని సందర్శించి మీ గురువు మోషే పుస్తకాన్ని నాకు అనువదించండి అని ఆదేశించాడు. అద్భుతంగా ప్రతి రబ్బీ అనువాదం ఒకేలా ఉంది. అయినప్పటికీ వారు ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా వచనంలో కొన్ని మార్పులు చేశారు. టోలెమీ రాజు 72 మంది ఇశ్రాయేలు పెద్దల్ని సేకరించి వారిని వేర్వేరు ప్రదేశాల్లో ఉంచి మోషే రాసినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని గ్రీకులోకి రాయమని వారిని ఆదేశించడం జరిగింది. అద్భుతంగా రబ్బీలందరూ కూడా ఒకే విధంగా అనువదించడం జరిగింది. వారు ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా వచనంలోని కొన్ని మార్పులు చేసి రాయడం అనేది జరిగింది. యోధా పెద్దలు మోషేకు తండ్రి సాహిత్య పదాలను అతనికి ఇస్తే టోలెమీ తప్పుదారి పట్టించవచ్చు లేదా యూదు ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని భావించారు. మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని ఆ పదాలను అలాగే రాసి అతనికి ఇస్తే అతను తప్పుదారి పట్టించవచ్చు లేదా యూదు ప్రజలకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించవచ్చు అని వారు భావించి కొన్ని మార్పులు చేసి రాయడం అనేది జరిగింది. ముఖ్యంగా రబ్బీలందరూ తోరా యొక్క మొదటి పద్యం మార్చారు. అంటే బెరెషిత్ అంటే జెనెసిస్ 1:1లో మార్చి రాయడం అనేది జరిగింది. బెరెషిత్ ఇన్ ద బిగినింగ్ క్రియేటెడ్ అని రాయడానికి బదులుగా వారు ఎలోహిం క్రియేటెడ్ ఇన్ ద బిగినింగ్ అని రాయడం జరిగింది. తద్వారా తోరాను బెత్ అనే అక్షరానికి బదులుగా ఆలెఫ్ అనే అక్షరం మొదట ప్రారంభించడం అనేది జరిగింది. తోరా రాయడానికి ముందు బెత్ అనే అక్షరంతో మొదలు పెట్టాలి. అయితే ఇక్కడ దానికి బదులుగా ఆలెఫ్ అనే అక్షరంతో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈ తర్జుమా చేసిన బైబిల్లో పట్టుకుని చాలామంది హీబ్రూ బైబిల్ మా దగ్గర ఉంది, మాకు హీబ్రూ చదవడం వచ్చు, హీబ్రూ వచ్చు, హీబ్రూలో మేము రీసెర్చ్ చేసాం అని చాలామంది అనుకుంటున్నారు. కానీ తప్పు. ఎందుకంటే టోలెమీ రాజుకి అర్థం కాకుండా వారు ఫస్ట్ పదాన్నే మార్చి రాయడం అనేది జరిగింది. అందుకే ఈ విషయాలన్నీ ఇశ్రాయేలీలకి వారి యొక్క రబ్బీలకి అర్థమవుతాయి కానీ అందరికీ అర్థం కాదు. ఎందుకంటే మనకి తెలుగు వచ్చినంత మాత్రం చేత బైబిల్ అంతా మనకు అర్థమవుతుందా? అలాగే హీబ్రూ వచ్చినంత మాత్రం చేత తోరా అనేది అర్థం కాదు. అది చదవడం వేరు, దీంట్లో ఉన్నటువంటి లోతైన మర్మాలు వేరు. అవి అందరికీ అర్థమయ్యే విషయాలు కాదు. మిద్రాష్ ప్రకారం దీని యొక్క సమకాలీన దృష్టాంతాన్ని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అందించారు. మీరు భూమిని చూసినప్పుడు తూర్పు, పడమర మరియు దక్షిణాన భూభాగాలు ఉన్నట్లు మీరు చూస్తారు. దక్షిణ ధ్రువం యొక్క మంచు టోపీ క్రింద కూడా అంటార్కిటికా ఖండాన్ని కనుగొంటారు. కానీ ఉత్తర ధ్రువం యొక్క ఘనీభవించిన ద్రవ్యరాశి క్రింద ఏమీ లేదు. ఉత్తరం ఓపెన్. బెత్ అక్షరం నుండి మనం పొందిన తక్షణ పాఠం ఏమిటంటే ప్రపంచం అసంపూర్ణంగా సృష్టింపబడింది. సృష్టిని పరిపూర్ణం చేయడం ద్వారా దీనిని పూర్తి చేయడమే మానవ జాతి యొక్క పని. మన మంచి పనుల ద్వారా ప్రపంచంలో నివసించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చడం ద్వారా మేము దీన్ని చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. అంటే మిద్రాస్ ప్రకారం ఈ యొక్క వివరణ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఉత్తరం చెడును సూచిస్తుంది. ఉత్తరం నుండి చెడు దేశం యొక్క నివాసులందరిపై విడుదల చేయబడుతుంది. ఎలోహిం యొక్క ప్రకటన ఉత్తరం నుండి తెరుచుకునే బంబ్లింగ్ పార్ట్ గురించి ఇర్మియా యొక్క దృష్టి ప్రత్యక్షత ప్రతిస్పందనగా ఉంది. ఇది మొదట పవిత్ర దేవాలయం నాశనం చేయబడుతుందని సూచించే దర్శనం. బబులోన్ మొదటి పవిత్ర ఆలయాన్ని నాశనం చేసిన దేశం నిజానికి ఉత్తరం నుండి దాడి చేసింది. ఉత్తరం చెడును సూచిస్తుందని అర్థం చేసుకోవడం సరిపోదు.
ఈ చెడును అధిగమించడానికి పోరాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఓపెన్ వైపు ఈ ఉత్తరాది అంశం వ్యక్తి లోపల మరియు బయట నుండి ఉనికిలో ఉందని కూడా మనం గుర్తించాలి. ఒక వ్యక్తిలో దీనిని యెట్జర్ హరా అని పిలుస్తారు. అంటే దుష్ట ప్రవృత్తి. హీబ్రూలో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది పాపం చేయడానికి మనల్ని ప్రలోభపెట్టి మభ్య పెట్టేటువంటిది. ఏకైక విరుగుడు తనను తాను పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఇది ప్రపంచం పరిపూర్ణతకు దోహదం చేస్తుంది. ఈ దిద్దుబాటు తనను తాను ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ బెత్ అనే అక్షరం 3 పంక్తులను కలిగి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. 2 క్షితిజ సమాంతరం మరియు 1 నిలువు. 3 పంక్తులు తూర్పు, దక్షిణం మరియు పడమర దిశలను సూచిస్తాయి. అలాగే ఉత్తరం దిక్కు ఓపెన్ గా ఉంటుంది. ఈ ఉత్తరం చెడును సూచిస్తుంది అని కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇర్మియా చెప్పబడినటువంటి విషయం ప్రకారం మొదటి దేవాలయం నాశనం చేయబడుతుంది అని సూచించే దర్శనం బబులోను మొదటి పవిత్ర ఆలయాన్ని నాశనం చేసిన దేశం నిజానికి ఉత్తరం నుండి దాడి చేసింది అని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అంటే ఉత్తరం ఓపెన్ గా ఉంది ఈ యొక్క అక్షరానికి. అదేవిధంగా ఉత్తరం నుండి ఈ యొక్క పవిత్ర ఆలయాన్ని నాశనం చేయడం కూడా, అంటే దాడి చేయడం కూడా జరిగింది అని వారు వివరించడం జరుగుతుంది. ఈ అక్షరం లాగే ఒక మనిషికి లోపల బయట నుండి ఉనికిలో ఉందని మనం గుర్తించాలి. ఒక వ్యక్తిలో దీనిని యెట్జర్ హరా అని పిలుస్తారు. అంటే చెడు ప్రవృత్తి, అంటే చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు అనేది హీబ్రూలో యెట్జర్ హరా అంటారు. దీని నుంచి మనం బయటపడాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. బెత్ యొక్క జమాట్రియా 2 ద్వంద్వత్వం మరియు బహుళత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. సృష్టిలో ప్రతిదీ జంటగా సృష్టింపబడింది. పురుషుడు మరియు స్త్రీ. పురుషుడు మరియు స్త్రీ ఈ విభజన మనం ఎలోహిం కాదని తెలియజేస్తుంది. ఎలోహిం మాత్రమే ఒక్కటి కావచ్చు, కానీ మానవ జాతి సృష్టించడానికి, పునరుత్పత్తి చేయడానికి 2 అవసరం. బెత్ అనేది విశ్వాసాన్ని సూచించే ఆలెఫ్కు భిన్నంగా తెలివి స్థాయిని కూడా సూచిస్తుంది. ఈ యొక్క అక్షరం 2 సంఖ్య విలువ. ఇది బహుళత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. సృష్టిలో ప్రతిదీ జంటగా సృష్టించబడింది అని చెప్పడం జరుగుతుంది. అంటే పురుషుడు మరియు స్త్రీ కూడా సృజింపబడ్డారు. పునరుత్పత్తి చేయడానికి 2 అవసరం అనేది చెప్తుంది. ఎలోహిం మాత్రం ఒక్కడే అని చెప్పడం జరుగుతుంది. తోరా వ్యాఖ్యానాలు ఇలా అడుగుతున్నాయి: ఆలెఫ్కు బదులుగా బెత్ అనే అక్షరంతో ఎందుకు ప్రారంభమవుతుంది? ప్రత్యేకించి జోహార్ ఆలెఫ్ పవిత్రమైన అక్షరం అని పేర్కొన్నప్పుడు ఇది ఆలెఫ్ బెత్ క్రమంలో మొదటిది. కాబట్టి తోరా బెత్తో ప్రారంభమవుతుంది. ఆలెఫ్ బెత్ యొక్క 2వ అక్షరం. తోరా యొక్క అవగాహన కేవలం మన మేధస్సుతో పొందేందుకు ప్రయత్నించినప్పుడు తోరా యొక్క ప్రాథమిక ఉద్దేశం మనకు లోపించిందని ఇది మనకు సూచించడమే. అంటే బెరెషిత్ అనే పదంలో మొదటి అక్షరం ఈ బెత్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే మొదటి అక్షరం ఆలిఫ్తో కాకుండా బెత్ అనే అక్షరంతో తోరాని ప్రారంభించడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. టోలెమీ బెత్ యొక్క సందేశాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. బెత్ తెలివికి ప్రాధాన్యం వహిస్తుంది కాబట్టి బుద్ధుని తప్పక పూజించాలి అని ఆయన చెప్పేవారు. అంటే ఈ యొక్క బెత్ అనే అక్షరం తెలివికి ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి బుద్ధిని తప్పక దీన్ని పూజించాలి అని ఈ యొక్క టోలెమీ రాజు చెప్పడం అనేది జరిగింది. ఎలోహిం మరియు మనిషి కాదు, ప్రపంచంలో ప్రధాన శక్తి అని ప్రతిబింబించారు. అంటే ఈ యొక్క ఆలెఫ్ అనే అక్షరం ఎలోహింని సూచిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే మనిషికి యొక్క పదాన్ని ఉపయోగించలేదు, ఎలోహింకి ఉపయోగించారు. అలాగే ప్రారంభానికి బెత్ అనే అక్షరాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. అంటే బెరెషిత్ అంటే ఆది కాండము అనేటువంటి మొదటి పదం ఈ యొక్క 2వ పదం నుంచి తీసుకోవడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యెరూషలేం తాల్ముద్ యొక్క మాటలు స్పష్టమవుతాయి. తోరా బెత్తో ప్రారంభం కావడానికి కారణం బెత్ అంటే బెరాకా అంటే హీబ్రూ పదం. ఇది ఆశీర్వాదం అని అర్థం. ఒకరు తోరా అధ్యయనానికి ముందు ఆలెఫ్ ఉంటే అది తెలివి మరియు అవగాహనతో ఆశీర్వదింపబడుతుంది. సృష్టిని సూచించే పదం బెత్తో బెరెషిత్ పదం యొక్క మూలం రోష్. అంటే బెరెషిత్ అంటే ప్రారంభము అని అర్థము. బెరెషిత్ అనే పదం హీబ్రూ పదం. రోష్ అంటే
ఇది హీబ్రూ పదం, అంటే తల అని అర్థము. బెత్ పదం యొక్క చివరి 2 అక్షరాలు యోద్ మరియు తౌ కలిపి బెత్ అవుతుంది. యోద్ మరియు బెత్ యొక్క 3 పంక్తులు తరచుగా ప్రపంచం నిలబడి ఉన్న 3 స్తంభాలను సూచిస్తాయి. తోరా, ప్రార్థన మరియు దాతృత్వము. దాతృత్వము దీన్ని హీబ్రూలో చదాకా, ప్రార్థన తెఫిలా, తోరా అంటే ఈ యొక్క గ్రంథము. మంచి పనులతో సహా ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు, తోరాను అధ్యయనం చేసినప్పుడు మరియు ప్రతిరోజు చదాకా అంటే దాతృత్వము చేస్తే ఒకరు ఎలోహిం కోసం ఒక ఇంటిని నిర్మిస్తారు. తవ్ అనే పదం 412 యొక్క జమాట్రియాను కలిగి ఉంది. తవ్ అంటే 400, ఆలెఫ్ 1, వావ్ 6, అంటే 5. మీరు బెత్ అనే పదంలోని అక్షరాలను జోడిస్తే బెత్ 2, యోద్ 10, తవ్ 400, అవి కూడా 412కి సమానం. పైన పేర్కొన్న బెత్ యొక్క 3 పంక్తులు తోరా యొక్క స్తంభాలు, ప్రార్థన మరియు దాతృత్వము. దాని రూపకల్పన యొక్క అసలు 3 దిశలను కూడా వింటాయి. బెత్ చెడును సూచించే బహిరంగ దిశ, ఉత్తరం కూడా కలిగి ఉన్నందున అక్షరం యొక్క నిర్మాణం అంతర్గత ఉద్రిక్తతను కలిగి ఉంటుంది. దాని భౌతిక మూసివేత లేకపోవడం ఆహ్వానం మరియు సంభావ్య ప్రమాదం రెండింటినీ కలిగిస్తుంది. మరియు అవి 2 తండ్రి సృష్టిని పూర్తి చేయడానికి, అతని ఇంటిని పూర్తి చేయడానికి మరియు ప్రపంచాన్ని పరిపూర్ణం చేయడానికి యూదు ప్రజలు బాధ్యతను సూచిస్తాయి. ఎలోహింను ప్రపంచంలోకి తీసుకురావడం ద్వారా మరియు బెత్ ఇంటికి అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మనం దీన్ని చేస్తాము. తోరా అధ్యయనం, ప్రార్థన మరియు దాతృత్వం ఇవ్వడం ద్వారా మనం మన బాధ్యతలను నెరవేరుస్తాము. అంటే ఎలోహింని ఈ భూమి మీదకి తీసుకురావాలి అంటే మనం చేయాల్సిన పనులు 3 ఉన్నాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అవి ఏంటి అంటే తోరాను అధ్యయనం చేయడం, అంటే ప్రతిరోజు తోరా చదవడం, ప్రార్థన చేయడం మరియు దాతృత్వం ఇవ్వడం, అంటే దానం చేయడం అనేది కూడా ఒక ఆజ్ఞగా. ఈ 3 కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్పడం జరుగుతుంది. ఈ 3 చేసినప్పుడు మాత్రమే ఎలోహిం తన ఇంటిలో నివసిస్తాడు మరియు మనం నిజంగా బెరాకా అంటే ఆశీర్వాదం, ఈ యొక్క ఆశీర్వాద ప్రపంచానికి అర్హులము అవుతాము. ఈ అక్షరం యొక్క అర్థం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము. మిగిలిన విషయాలు మళ్ళీ తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చదాకా కూడా చేయాలి. అందరికీ షలోం.